ఓట్లను కొనటం అమ్మడం నేరం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు చట్టపరంగా శిక్షార్హులు అని ఆల్ ఇండియా బాక్సర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టిన రాజకీయ నాయకులను ఓటుకు అమ్ముడుపోయిన ప్రజలను అరికట్టడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న అవినీతిని నిర్మూలించేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని తాము సుప్రీంకోర్టులో పిల్ వేసినట్టు తెలిపారు. జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామని సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీన్ని హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలన్నారు. కొనుక్కొని ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం నేరం, చట్ట ప్రకారం నేరం, వాళ్ళు శిక్షార్హులు. కానీ అన్ని ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎలక్ట్ అవుతున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడలేదు. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు వారు ఏమన్నారంటే, నేను పోలీసు పికెటింగ్ పెడతా, టాస్క్ ఫోర్స్ పెడతా, నేను అది పెడతా ఇది పెడతా అని ఈనాళ్ళు చదివినాం. మరి ఒక హైదరాబాద్లో పెడితే సరిపోతుందండి? ఒక హైదరాబాద్లో అయితేనే సరిపోతుందా? మొత్తం తెలంగాణలో కావాలి. మీరు రోడ్ల మీద పట్టుకుంటే సరిపోతుందా? ఓటర్కు డబ్బులు ఎట్లా పోతున్నాయి? పోయిన 119 సీట్లలో మొత్తం డబ్బులు పంచిండ్రు. ఎవరిని పట్టుకున్నారు మీరు? ఏదో డబ్బులు పట్టుకున్నా అంత ప్రజల్ని తమాషా చూపిస్తున్నారు ప్రజలకు. అంతేకాని రియల్గా మీరు ఓటుకు నోటు ఇచ్చేది మీరు ప్రివెంట్ చేయలేకపోతున్నారు. మీరు ఫెయిల్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్.